ఒకప్పుడు మంగళగిరి అనే గ్రామంలో రామయ్య అనే రైతు ఉండేవాడు. అతను కష్టపడే వాడే అయినా, అతని స్వభావం మాత్రం చాలా స్వార్థపరంగా ఉండేది. తాను సంపాదించిన ధాన్యం, పండ్లు, కూరగాయల్ని ఒక్క దానిమీద ఒక్కటి దాచిపెట్టేవాడు. గ్రామంలో ఎవరికైనా అవసరం వచ్చినప్పుడు ఇవ్వడానికి ఆయన సిద్ధంగా ఉండేవాడు కాదు. నాకు వచ్చినది నాకు మాత్రమే అనేది అతని మాట. ఒక సంవత్సరం గ్రామంలో భీకరమైన ఎండలు పడ్డాయి. బావులు ఎండిపోయాయి, పంటలు పండలేదు. గ్రామస్తులంతా ఆందోళనలో పడ్డారు. ఆ సమయంలో రామయ్య తన గోడలు మూసుకుని, తాను దాచుకున్న ధాన్యాన్ని ఎవరికీ తెలియనీయకుండా తిన్నాడు. గ్రామంలోని పేద కుటుంబాలు ఆకలితో అలమటిస్తున్నా, అతను ఒక్క గింజ కూడా ఇచ్చలేదు. ఒకరోజు గ్రామానికి ఓ వృద్ధ సన్యాసి వచ్చాడు. గ్రామస్తుల కష్టాలు చూసి వారికి ధైర్యం చెప్పాడు. చివరగా రామయ్య ఇంటికి వెళ్ళి, బిడ్డా, నీ దగ్గర సర్ప్లస్ ఉన్నదేదైనా పంచు. పంచినది తగ్గదు అని అభయంగా అన్నాడు. కాని రామయ్య కోపంగా, నా సంపాదన నేను పంచను. మీరు మీ పనులు చూసుకోండి అని చెప్పి లోపలికి వెళ్ళిపోయాడు. సన్యాసి ఏమీ అనకుండా నవ్వుతూ వెళ్ళిపోయాడు. కొన్ని రోజులకే రామయ్య నిల్వ చేసిన ఆహారానికి పురుగు పట్టింది. ధాన్యం అంతా పాడైపోయింది. తినడానికి ఏమీ లేక అతనే ఆకలితో బాధపడ్డాడు. ఆ సమయంలో అతను గ్రామస్తుల దగ్గరకు వెళ్లి సహాయం అడిగాడు. అయినా, గ్రామస్తులు మాత్రం, నీ స్వార్థం వల్లే ఈ స్థితి వచ్చింది అని అతనికి బోధించారు. అయినప్పటికీ, వారి హృదయం మంచిది కాబట్టి, అతనికి కొద్దిగా ఆహారం ఇచ్చి ఆదుకున్నారు. ఈ అనుభవం రామయ్య కళ్ళెదుటే ఒక గొప్ప పాఠం నేర్పింది. పంచినప్పుడే నిజమైన సంపద పెరుగుతుంది అనే సత్యాన్ని గ్రహించాడు. ఆ రోజు నుంచి అతను మారిపోయాడు. గ్రామంలో ఎవరికి అవసరం వచ్చినా ముందుగా సహాయం చేసే మంచి మనిషిగా మారాడు. ఈ కథ మనకు చెబేది, స్వార్థం మనల్ని ఒంటరిగా చేస్తుంది. కాని పంచుకోవడం మనిషిని మహానుగా నిలబెడుతుంది.